రుచికరమైన పొంగలి ఈరోజు తయారు చేసుకుందాం. మనము పొంగలి కావలసినటువంటి పదార్థాలు: బియ్యము, వేయించిన పెసరపప్పు, నెయ్యి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు మనము పొంగలి స్టార్ట్ చేస్తాము. ఈ కప్పుతో 3 కప్పులు బియ్యం వేసాను. దీనిలో 1/2 కప్పు పెసరపప్పు వేయాలా. పెసరపప్పు ఎక్కువ వేసామంటే మనము తిన్న తర్వాత చాలా మత్తుగా ఉంటుంది. కాబట్టి పెసరపప్పు తక్కువ వేసుకోండి, బియ్యం ఎక్కువ వేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. జీలకర్ర, మిరియాలు 1 స్పూన్ వేసుకోవాలి, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక తిరువాత వేసేమైనా శనగపప్పు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనము కొలత తీసుకొని నీళ్లు వేయాల. మెయిన్ దీని రుచి అంతా కూడా మనం వేసేటువంటి కొలతలోనే ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు బియ్యము, పెసరపప్పు నానబెట్టుకొని ఉంటే 1 కప్పుకు 4 కప్పులు నీళ్లు వేయాలి. ఎందుకంటే పొంగల్ అనేది మెత్తగా రావాలా, అందుకే నేను కుక్కర్లో ఉడకబెడుతున్నాను. చూడండి, 1 కప్పుకు 4 కప్పులు. ఇప్పుడు నేను 3 కప్పులు వేసుకొని ఉన్నాను. 3 కప్పుల కంటే 12 కప్పుల నీళ్లు దీంట్లో వేయాల్సి వస్తుంది. మనము ఇంతకుముందు బియ్యము, పెసరపప్పు నానబెట్టుకున్నాము. ఈ నానబెట్టినది నీళ్ళు ఓడేసి గిన్నెలో తెల్లేటువంటి నీళ్ళల్లో వేసేసి ఒక 5 విజిల్స్ పెట్టాలి. ఇది మెయిన్, విజిల్స్ ఎక్కువ పెట్టాలా, బాగా ఉడకాలి. కాబట్టి మూత పెట్టి విజిల్ పెట్టాలి. చూడండి, పొంగలి చాలా మెత్తు వచ్చింది. ఇలా రావాలి అంటే 5 విజిల్స్ పెడితే ఈ విధంగా. ఒకవేళ కుక్కర్లో ఉడకబెట్టుకోకూడదు అనుకుంటే మనము గిన్నెలో ఉడకబెట్టాలి అని అంటే ఉడికేంతసేపు కూడా మనము ఇట్లా కలిగి తిప్పుతూ ఉంటే మెత్తగా వస్తుంది.